మండల కేంద్రమైన కోరుకొండలో దత్తాత్రేయ స్వామి వారి జయంతి ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. అర్చక స్వాములు వేదాంతం రామకృష్ణ ఆచార్యులు మంత్రోచ్చారణలతో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. విశేష పుష్పాలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తస్తవం, సిద్ధమంగళ స్తోత్రం పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. విశేష అర్చన, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ప్రసాద వితరణ కార్యక్రమం అనంతరం విశేష అన్నదాన కార్యక్రమం జరిగింది. ओम राम श्री सिद्धि देवताय नमः। ओम राम श्री गुरवे दादा स्वीट बॉक्स पीस అలా చేయబెట్టున్నాడు. మీరు కబడతలేదు సరే అలా 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 పట్టుకోండి. వదిలేసి దండం పెట్టుకుంటాను. దండం చేసి దండం పెట్టుకోండి. అలా దండం పెట్టి ఇంకోటి తీసుకుంటాను. రాజనం సీత మహాలక్ష్మి నమస్స సహ కుటుంబానం క్షేమ కరిదర విజప్త ఆయురారోగ్యశ్వరి అమరిత్య 5 రూపాయలు పెట్టేస్తారు. సత్యనారాయణ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ భార్గేశ్వరి అమరిత్య సువర్ణసుగ కనకాచ లక్ష్మీ నమస్స సాయి గంగాధర్ నమస్స లక్ష్మీ సుబ్రహ్మణ్యం దర్శి ఆమె వేదాహ వేదం వర్షం మహాందం ఆదిత్యవర్ణం దధారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ దాస్తే దాదావర సాధ్యముదాజహార చక్ర ప్రవిద్వాన్ భజిదస్ర తమేవ సిద్ధి శ్రీ సాయినాథ కృపగ్రస్తి సాయి దత్తాత్రేయ దేవత అనుగ్రహ సిద్ధాంత్ గారు శర్యాలు నేను ఫోన్ వచ్చేస్తాను ఒకసారి. పుత్రవర్ధన్యస్మాదస్మదిశందం వరదాని కల్పత్వం వన్న సకల ఫల ప్రకృతి శ్రీ అనగాలక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామి నమః. దత్తాత్రేయ స్వామి నమః. నారికేళ కదలీ ఫల కలకండ సకలాన్ నైవేద్య నివేదయామే. అశ్వక్షాళయాం భావక్షాళయామే వనరాజమనీయం సమర్పయామే. ఈశాయి దత్తాత్రేయ స్వామి నమః. సమర్పయామే. విరాజనం దర్శయామే. ఇప్పుడు కూడా సత్యానిష్టాగరిష్టమైనటువంటి పాపనాయుల చెత్త పెరిగాడంటే ఆయన సవితృకాటక చైన్య పుణ్య పరద్వాజ ఋషిగోత్ర సర్వ పుణ్యరూపిణి రాజమాంబసు గర్భ పుణ్య ఫల సంజాత. రాజమాంబకు గర్భాన్ని జయించిన వాడిని అర్థం. సుమతి నందన మధుమతి దత్త మంగళ ఈట్కాపురమునందు నిత్యం 24 రోజులు కూడా విహారం చేస్తూ ఆనందదాయకమైనటువంటి 16 వయసుతో కూడినటువంటి స్వామివారిని ఆయన చరిత్ర మొత్తాన్ని ఈ 9 శ్లోకాల్లో సిద్ధమంగళ స్తోత్రమైన చరితామృతంలో అత్యంత
देवास्ताः विश्वरूपा भगवा वदन्ति सानं मन्त्रेषु मोद्यताः धर्मकस्मानवसरस्तदैजा జై సాయిరాం. మార్గశిర పౌర్ణమి పురస్కరించుకొని ఈ రోజున మన బాబావారి సన్నిధానంలో దత్తాత్రేయ జయంతి సందర్భంగా బాబావారికి దత్తాత్రేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు అనంతరం విశేష అర్చన అభిషేకం నిర్వహించి 41 మంది సామూహికంగా దత్తస్తవం పారాయణ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేసి దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి పారాయణ అనంతరం విశేషంగా హారతి అనంతరం అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని బాబావారికి దత్తాత్రేయ అనుగ్రహానికి పాత్రలవుతారని ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా భక్తులందరి సమక్షంలో దత్తాత్రేయ జయంతి సందర్భంగా మన బాబావారి సన్నిధానంలో విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జై గురుదత్త. ఈ రోజున మనం మార్గశిర పౌర్ణమి ఆదివారం రోజున స్వామి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. స్వామి జననం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశతోటి అనసూయ అత్రి అనసూయలకి స్వామి జన్మించారు. వాళ్ళు కోరితే వాళ్ళ ముగ్గురు కూడా కలిసి ఒక వరం ఇచ్చారు వాళ్ళకి. మేము ముగ్గురు కలిసి మీకు ఒకే పుత్రుడికి జన్మిస్తాం అని చెప్పారు. ఆయనే మన దత్తాత్రేయ స్వామి. ఈ రోజున ఆయన పుట్టినరోజు, ఆయన జయంతి ఉత్సవం కాబట్టి మనందరూ కూడా విశేషంగా ఆయన పూజా కార్యక్రమాలన్నీ జరిపించాం. అలాగే స్మతృగామే సనోవతు, ఆయన స్మరణ చేత మాత్రమే మనసులో తలుచుకుంటే చాలు మనల్ని మనస్ఫూర్తిగా ఎవరైతే నన్ను తలుస్తారో వాళ్ళకి యొక్క కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను అని చెప్పినటువంటి స్వామి దత్తాత్రేయ స్వామి. ఆయన యొక్క పూజా కార్యక్రమాలను మనం ఈరోజు నిర్వహించుకుని శ్రీ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందడానికి ప్రయత్నించారు.